హీరోయిన్లు అంటే ఖచ్చితంగా మాల్స్ ఓపెనింగ్ కానీ ఏదో ఒకటి దాన్ని ఖచ్చితంగా పిలుస్తూనే ఉంటారు. కాకపోతే రీసెంట్గా ఏస్తర్ చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఈ విధంగా మాల్స్ ఓపెనింగ్కి వస్తే కూడా కమిట్మెంట్ అడుగుతారు, అది లేకపోతే ఏ పని కూడా కాదు అనే విధంగా తను చెప్పింది. అసలు ఇదంతా కూడా నిజమేనా? సో ఖచ్చితంగా మరి ఎట్లా చెప్పండి, ఎస్తేర్ గారు ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అందులో ఒక 5-6 పాయింట్స్ కొత్తగా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నిలుస్తారనమాట. సో మరి ఆవిడ నోయల్ గారితో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏవేవో సినిమాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా అంటే సినిమాల్లో అయితే బిజీగా ఉంది, కానీ ఒక స్టార్ మూవీస్ అయితే పడట్లేదు. సో ఏదన్నా చేసిన సైడ్ క్యారెక్టర్లు ఇస్తున్నారు, కానీ హీరోయిన్కి అయితే మాత్రం చాలా చిన్న చిన్న సినిమాల్లో చేస్తుంది. సో మరి ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళకి ఆవిడ ఒక అవసరం ఉంది. సో మరి అప్పుడు ఇంకా ఏదైనా ఇంటర్వ్యూ దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూ రీసెంట్గా తల అని ఒక మూవీలో ఆవిడ యాక్ట్ చేసింది అనమాట, అమ్మ రాజశేఖర్ గారి కొడుకుదా సినిమా. సో ఆ సినిమాలో ఇంటర్వ్యూలు తాలూకు ఏదో ప్రమోషన్స్లో మాట్లాడుతూ ఒక బాంబు అయితే పేల్చారనమాట. సో ఈ మధ్యన హీరోయిన్స్ అందరూ కూడా తెగ షాప్ ఓపెనింగ్స్కి వాటికి వెళ్తూ ఉంటారు అనమాట. సో ఏదన్నా సిఎంఆర్ మాలో ఏదో ఒక మాల్కి పలానా హీరోయిన్ వస్తుంది, ఆ బయట ఒక ఈవెంట్ లాగా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటికి ఏంటంటే ముందుగా హీరోయిన్స్ వెళ్ళేదానికంటే ముందు కమిట్మెంట్ ఇచ్చి వెళ్తారు అని కూడా ఆవిడ చెప్పింది అనమాట. సో మరి ఇది ఇప్పుడు ఏంటంటే చాలా మంది హీరోయిన్లు ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అంటే షాప్ ఓపెనింగ్ చేస్తాం వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. దాని ముందు వెనక ఏం జరుగుతుంది, వాళ్ళ డిస్కషన్స్ ఏముంటాయి, వాళ్ళ పేమెంట్స్ ఏముంటాయి అనేది ఎవరికి బయటికి రాదనమాట. సో అదే విషయాన్ని చాలా బాహాటంగా చెప్పేశారు ఈవిడ. అంటే దానికి కూడా కమిట్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ సినిమా ఫీల్డ్ లోనే అనుకుంటారు. అంటే తను ఎట్లా అంటే ఏదున్నా కూడా ఓపెన్ గా చెప్తుంది. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోయిన్ గా వచ్చారంటే దాని వెనకాల ఎన్నో కూడా ఉంటాయి, అందరూ బయటకు కూడా చెప్పుకోరు. ఒకవేళ నేను కూడా అలాంటి వాటికి అలవాటు పడి ఉంటే ఇప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉండేదాన్ని. కాకపోతే నాకు ఆ విధంగా కమిట్మెంట్తో వచ్చినటువంటి అవకాశాలు నాకు వద్దు, అందుకోసమని జెన్యూన్గా చిన్న అవకాశం ఎందుకు కాదు, నేను జెన్యూన్గానే చేస్తాను, అందుకోసమని ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కాకపోతే సినిమాలకే కానీ యాక్టింగ్కే కానీ ఇస్తారని చాలా మంది కూడా ఇలాంటి కమిట్మెంట్స్ అడుగుతారని తెలుసు. డెఫినెట్లీ ఏంటంటే ఒక హీరోయిన్కి ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మీద కొంచెం జలసీస్ అనే ఉంటాయి, కానీ ఇక్కడ ఈవిడ ఏంటంటే అట్లా జలసీ ఏం పెట్టుకోకుండా ఈవిడికి వచ్చిన అవకాశాలే చేసుకుంటూ ఏదో వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగాలనేది కాకుండా ఫ్యాక్ట్స్ అంటే లోపల జరిగే దాని గురించి ఫ్యాక్ట్స్ చెప్పడం కూడా చాలా గట్స్ కావాలన్నమాట. ఎందుకంటే స్టార్ హీరోయిన్లు అవన్నీ ఎందుకు బయట పెడుతున్నాం అని వాళ్ళు చాలా ఇది చేయొచ్చు, ఆవిడని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఏంటంటే వాటికి జంకకుండా ఆవిడకి ఎంత ఉందో అంతలోనే సినిమాలు చేసుకుంటూ సో ఏదైనా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి అడిగినట్టు ఫ్యాక్ట్స్ చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. సో మరి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు నిజంగానే మంచిగా వెతుక్కుంటూ వస్తాయి అనమాట. సో ఈవిడ ఆ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏంటి ఇట్లా ఉంటుందా, అది తెలియని వాళ్ళకైతే దానిపైన అంటే ఆలోచించడం మొదలుపెట్టారు. ముందు ఇప్పుడు షాపింగ్ మాల్స్ కూడా ఇట్లా ఉంటుందా అని చెప్పి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే షాపింగ్ మాల్ ఓనర్స్ ఆర్ దాని తాలూకు ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళు ముందుగా ఒక ఇంత ప్రైజ్ ఇస్తామని వాళ్ళు మాట్లాడుకునేసి తర్వాత దానికి ఒక ప్రాసెస్లో వాళ్ళకి ఒక రూమ్ తీస్తారనమాట అదే సిటీలో. వాళ్ళు ఆ టైంకి 10 o'clock 11 o'clock ఎప్పుడైతే వచ్చి కట్ చేసి అయితే వెళ్ళిపోతారు. సో ఈలోపు వాళ్ళు ముందు రోజు నైట్ రావడం కానీ ఆ రోజు మార్నింగ్ కానీ ఏదన్నా కూడా ఎవరైతే ఓనర్స్ షాప్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇలానే కాదు పలు రకాలుగా వేరియస్ సిచ్యువేషన్స్లో ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళు వచ్చి ఊరికే కార్లో దిగి కట్ చేసి వెళ్తాం మాత్రమే జనాలకు కనబడుతుంది. సో దానికి ముందు దానికి తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా మళ్ళీ డిపార్చర్ చేస్తారనేది ఎవరికి తెలియదు అనమాట. సో మరి అది లెక్క ఏంటంటే ఇట్లాంటి విషయాలు బయట పెట్టినప్పుడు నిజంగా అవతల హీరోయిన్లు అయితే ఫైర్ అవుతారు. బట్ ఆవిడ ఏమాత్రం భయపడకుండా చెప్పింది. సో మరి ఇప్పుడు దీని గురించి ఇంకా చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ అందరూ కూడా దాన్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అనమాట ఏం జరుగుతుందని.